చక్రం సాంగ్ ఎప్పుడు రాశారు సార్ ఆయన? ఆయన ఏ ఏజ్ ఉంటుంది అని? అదే జగమంత కుటుంబం. అయితే అక్కడ మీరు క్వశ్చన్ కాకుండా నేను మిమ్మల్ని క్వశ్చన్ అంటే ఈ సీతారామ శాస్త్రి గారి పాటలు ఫర్ దాట్ మ్యాటర్ తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన పాటలు అని ఒక 25-30 లిస్ట్ వేస్తే అందులో ఒక సాంగ్ గా ఇది నిలుస్తుంది. లక్కీ అది నాకే వచ్చింది. సీతారామ శాస్త్రి గారి పాటలు ఏది ఇష్టం అంటే 100% ఈ పాట చెప్తారు. మీ ద్వారా ఈ పాట బయటకు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కృష్ణవంశీ గారు చెప్పారు ఈ పాటతోనే నేను ఈ సినిమా రాశాను అని. పాట కోసం నా పాట ఇన్స్పైర్ అయ్యే సినిమా రాశాను నేను కదా. ఓ ఇలా కూడా జరుగుద్దని నాకు అదే ఫస్ట్ టైం విన్నా. అండ్ సాంగ్ వచ్చింది తర్వాత కృష్ణవంశీ గారు ఎవరితో కూర్చుని ఆ సాంగ్ డెప్త్ అసలు ఏంటి దాని అర్థం. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అలా అర్థమయ్యేది కాదు. అది మామూలు జనరల్ వాళ్ళకి మీలాంటి వాళ్ళకి ఓకే చెప్తే నాకు పిచ్చెక్కిపోయింది సార్. అసలు అలా రాస్తారా? అలా ఒకటి జరుగుద్దా? నాతో నేను రమించడం ఏంటి? అసలు అలాగే రాస్తారా ఒకళ్ళు? అసలు పాటలు లాంటిది ఒకటి ఉంటుందా అనేది నాకు అప్పుడు దాకా అసలు తెలియలేదండి. అది లాస్ట్ ఎండ్ లో మింటికి నాకు అది సాంగ్ విన్నప్పుడు అలా కళ్ళ నీళ్ళు వచ్చి అంటే దాని అర్థం ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. నేనప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఎన్నో నేను చెప్పిన లిరిక్లని పొడిగా ఏదో లైట్ గా ఉన్నాయి. అది అసలు ఆ డెప్త్ అది అసలు అది 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 ఎలా రాశారు ఆయన అనేది ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఇంకా అప్పటి నుంచి. అసలు స్టార్ట్ చేసింది ఆయన మెల్లగా గారిని వర్షం సాంగ్స్ తో ఇటులతో. ఈ సాంగ్ విన్న తర్వాత ఈయనైతే ఇది వేరే లెవెల్ అద్భుతం. అది నాకు పడడం అనేది అసలు ఏంటి యాక్చువల్గా చాలా సున్నితంగా బయట కనిపించే భావం సార్ ఇది. ఆయన మాటల్లోనే చెప్పినప్పుడు నేను విన్నదే ఇది. వింటికి కంటిని నేను అంటే శూన్యానికి ఒక కంటి లాంటివన్నీ. దీని ముందు చెప్పాలంటే సార్ రవి కవి వీళ్ళిద్దరి మధ్య ఒక విడదీయని బంధం ఉంది సార్. రవిగాంచని చోట కవిగాంచని ఒక నానుడు ఉంది. అలాగే రవి కవి బ్రహ్మ వీళ్ళు ముగ్గురు సృష్టికర్తలు. సో వింటికి కంటిని నేనే అంటే శూన్యం ఒక సూర్యుడు ఒక శూన్యంలో, శూన్యం అంటే పరిపూర్ణం సార్. ఈ పరిపూర్ణంలో ఒక్కడుగా తను ఉంటాడు సార్. కంటను మంటను నేనే. కంటను మంటను నేనే అంటే మన కన్ను చూసేది ఏదైతే ఉందో ఇది చూడటం లేదు సార్. లోపల ఉన్నటువంటి ఒక చైతన్యం చూపిస్తుంది. చైతన్యం అంటే నిరంతరం జ్వలించేదని అర్థం సార్. సో జ్వలిస్తూ మనకి చూపునిస్తుంది. మంటల మాటను వెన్నెల నేనే అంటే ఒక రవి కిరణం ఒక్కొక్క కిరణంగా నేలను తాకి వేడిని జ్వలింపజేసి ఆ నీటిని ఆవిరి చేసి సముద్రం మీదకి వెళ్ళి ఆ మేఘాన్ని కరిగి తీసుకొచ్చి వర్షంలో పెడితే మనకు మెతుకుంటుంది, తర్వాత బతుకుంటుంది. ఆ తర్వాత వెన్నెల పూతల మంటను నేనే. వెన్నెల పూతల మంట నేనంటే రాత్రి అయ్యేటప్పటికీ ఒక మనిషి పరిపూర్ణంగా అలిసిపోయినప్పుడు వెన్నెల అనే మాటకి అమ్మ అని కూడా అర్థం ఉందండి. సో రాత్రి అయ్యేటప్పటికీ తన కిరణాల్ని వాటి వెనకాతల కూడా సూర్యుడు యొక్క మంట ఉందండి. తన కిరణాల్ని చంద్రుడు మట్టి దెబ్బల మీద వేసి ఆ వెన్నెలతో మనకి చలువుదనని అందిస్తున్నాడు. సో ఈ 4 అలాగే రవినై శశినై అంటే సూర్యుని నేనే, చంద్రుని నేనే, దివ్వమై పొద్దున నేనే, నిశినై రాత్రి నేనే. ఇలాగా ఒక కిరణాన్ని ఒక్కొక్క కిరణాన్ని పంపిస్తూ ఒక్కొక్క భావాన్ని కావ్య కన్యలని ఒక చోట పాటలు మాట్లాడారు సార్. అంటే మన భారతీయతలో ఒక కన్యకి కన్యాదానం చేయడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తాం. సో నా భావాల్ని ఒక్కొక్క దాన్ని ప్రజలకి పంపించి కన్యాదానం చేసి వాళ్ళకి ఇస్తున్నాను. సో కవిగా ఆయన ఏమంటారంటే సార్ ఒక కిరణం సూర్యుడు పంపించిన తర్వాత అలాగే ఒక భావాన్ని నేను ప్రొడ్యూస్ చేసి పంపించిన తర్వాత రెండో భావానికి మొదటి భావానికి మధ్యలో ఉండేదే కవి సమయం. ఈ సమయంలో నేను ఉంటాను. ఇలా నిత్యం జలిస్తూనే ఉంటాను. నేను జలించినంతకాలం భావ పరంపర వస్తూనే ఉంటుంది. అసలు ఆ సాంగ్ నాకు పడిపోయింది. దాంట్లోనే లాస్ట్లో నా హృదయమే నాకు ఆలి, నా హృదయమే నాకు తల్లి, నా హృదయంలో ఇది సినివాలి. దాంట్లో అసలు అంత అలా సినివాలి అంటే
అమావాస్య నాడు ఉండేటువంటి చంద్రరేఖ అండి. సో పార్వతీదేవి ఫస్ట్ సినీ వాలి అంటే నేను సినిమా రీల్ అనుకున్నా. తర్వాత అర్థం తెలుసు. సో ఈ అమావాస్య నాడు ఉండే చంద్రరేఖ ఇది పార్వతీదేవికి ఇదండి. ఈ పార్వతీదేవి ఎవరంటే ప్రకృతికి మనం ఇదిగా తార్కాణంగా పేర్కొంటాం. సో నా పాట ప్రకృతి నిత్యం ఇది జ్వలిస్తూనే ఉంటుంది. మొత్తానికి శాస్త్రి గారి దయ వల్ల ఆయన ఫేవరెట్ సాంగ్ ఒకటి నేను చేస్తాను, నా అదృష్టం. యాక్చువల్గా మీరు చాలా హిట్ సాంగ్స్ సార్. మంచి సాహిత్యం ఉన్న పాటలు, రొమాంటిక్ పరంగా అవనండి, ఒక ఫిలాసాఫికల్ టచ్ ఉన్నటువంటి పాటలు కానీ ఈ సినిమాలో చాలా. మరి ఇది చక్రం కంట ఇంక మరి అది అనుకోవాలి. అది నిన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద కంపల్సరీగా ప్రతి కచేరీ కానీ ఎక్కడ షో ఇచ్చినా సరే కంపల్సరీగా పాడాల్సిన పాట సార్. శాస్త్రి గారి పాట అంటే ఫస్ట్ అది రిఫరెన్స్ వస్తుంది, దాని తర్వాత ఎప్పుడు ఒప్పుకోవద్దు రావాలి. ఈ రెండు పాటలు లేకుండా సీతారాం శాస్త్రి గారి పాట అనే రిఫరెన్స్ రాదు. సో అది కృష్ణవంశీ గారి పుణ్యం అని మీ ద్వారా పుణ్యం అని నాకు వచ్చింది.